బాబు సైలెంట్గా ఉండండి, నాకు 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి. ముఖ్యంగా పేరెంట్స్ గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలనేసి ఇప్పుడు అర్జెంటుగా వచ్చాను నేను. యాక్చువల్లీ మీరేం చేస్తారంటే స్కూల్కి పాప వెళ్ళిందా లేకపోతే బాబు వెళ్ళాడా వెళ్ళి వచ్చాడా అనే వరకే మీరు చూస్తారు. బాబు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు, స్కూల్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు అని ఎప్పుడైనా మీరు అడిగారా? మీరు ఒక్కరోజు కూడా అడగరు, ఎందుకంటే మీకు సీరియల్లో మిస్ అయిపోతారు. అలాగే పక్కింటి వాళ్ళతోనే మాట్లాడాల్సిన మాటలు మీకు మిగిలి ఉండిపోతాయి. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడాలి, లేదా మీరు సీరియల్ చూసుకోవాలి. మీ టైం అంతా కూడా టీవీ మీద ఫోకస్ చేయాలి అంతే. కానీ పిల్లడేమవుతున్నాడు, పిల్ల ఏమవుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, చదువుతుందా లేదా అనేది ఎవ్వరూ పట్టించుకోరు. మీరు పట్టించుకోకపోవడం వల్ల మీ పిల్లలు ఏం పనులు చేస్తారో మీకు తెలీదు. వాళ్ళు ఎంత పెద్ద పెద్ద నేరాలకైనా పాల్పడడానికి రెడీ అవుతున్నారు. నేను రాంభద్రపురం పోలీస్ స్టేషన్లో నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. చాలా మైనర్ ఆడపిల్లలు, వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళు అట్రాక్షన్కి గురయ్యి వాళ్ళ కెరీర్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. కేవలం ఏంటంటే మన పేరెంట్స్ యొక్క బాధ్యత రాహిత్యం. మీరు ఎవరైతే పట్టించుకోరో, మీరు ఇంటి దగ్గర ఎవరినైతే పట్టించుకోరో, వినిపిస్తుందా? మీరు ఎవరినైతే పట్టించుకోరో ఆ పిల్ల అయితే మాత్రం వాళ్ళ కెరీర్ని చాలా రిస్క్లో పెడుతున్నట్టే. నేను అబ్జర్వ్ చేశాను, ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడతారో, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటారో, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరి పిల్లలనైతే మీరు నిర్లక్ష్యంగా విడిచిపెట్టేస్తారో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని కోల్పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చెప్పనంటే లాస్ట్ 1 ఇయర్లో నేను వచ్చాను. చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తారంటే తెలిసి తెలియని ఏజ్లో వాళ్ళు తప్పులు చేయడం మొదలుపెట్టారు. మీకు ఒక అమ్మాయి గురించి చెప్తాను. అమ్మాయికి 14 సంవత్సరాలు, 10th క్లాస్ అమ్మాయి. నా స్కూల్ పేరు చెప్పను మీకు. తను ఒక మ్యారీడ్ 2 పిల్లలున్న వ్యక్తితో, ఆ 2 పిల్లలున్న వ్యక్తి ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఎందుకు చేశాడంటే వాళ్ళ అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు ఇక్కడ ఉండరు, ఎక్కడో బయట వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు బయట ఎక్కడికో వెళ్ళి పనిచేస్తారు. పనిచేయడం వల్ల అమ్మాయిని ఎవరు మానిటర్ చేయలేదు. అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, అసలు చదువుతుందా లేదా అనేది ఎవరు పట్టించుకోలేదు. దానివల్ల ఏమైంది, అమ్మాయి కెరీరు నాశనం అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా నేను చూశాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ 2-3 ఆడపిల్లలు ఇలాగే చేశారు. ఇది ఎందుకు జరుగుతుందంటే కేవలము ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల. సీరియస్గా చెప్తున్నాను. మీరు మన అమ్మాయితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారా, వచ్చే తోవలో ఇబ్బంది పెడుతున్నారా, ఆటోలో ఇబ్బంది పెడుతున్నారా, ఇంటి దగ్గర పక్కింటోళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, ఏ రోజైనా